హాయ్. నిన్న రాత్రి అంటే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో ఎలక్షన్ పాస్ పెండింగ్ విషయం నాగార్జున గారు ఎత్తారు. ఆ పెండింగ్ ఎందుకు పడింది? తేజ వల్ల పడింది. తేజ ఏంటంటే యష్మి డిస్కషన్ చేసుకొని గుడ్డు ఎవరికైతే వద్దు అనుకుంటారో ఆ గుడ్డు పడేయాలి. ఆ గుడ్డు పాము నోట్లో పెట్టాలి. అలాగా తేజ ఒక నిఖిల్ పేరు చెప్పాడు, యష్మి ఉండి రోహిణి పేరు, అవినాష్ పేరు చెప్పింది. ఇంకా తేజ ఏంటంటే ఒక్కొక్క నిఖిల్ది వేసాడు. రోహిణి పేరు చెప్పాడు, నిఖిల్ది వేసాడు. ఇంకా యష్మి ఉండి అవినాష్ది వేసాడు, అవినాష్ గుడ్డు వేసాడు. ఈ విధంగా వేసేసరికి అలా రూల్స్కు విరుద్ధంగా ఇద్దరు చర్చించుకొని ఒక నిర్ణయానికి రాకుండానే గుడ్డు వేసేయడం తప్పు అని తేజకి వార్న్ చేసి, తేజ యాక్సెప్ట్ చేస్తున్నాడు. వార్న్ చేసి ఇంకా చీఫ్ కంటెండర్గా నువ్వు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ చీఫ్ కంటెండర్గా అవ్వలేవు, ఎలిమినేట్లు చీఫ్ కంటెండర్ నుంచి బయటకు వచ్చేసావు నెక్స్ట్ వీక్ సెలక్షన్ నుంచి అంటే శిక్ష వేశావు. కానీ ఒక గుడ్డే వేయాలి. తేజ ఒక గుడ్డు వేశాడు. ఈవెందుకు వేసింది? మళ్ళీ ఇవి కూడా తక్కువే చేసింది కదా, మరి ఇంక పనిష్మెంట్ లేదా? అంటే ఒకరికి పనిష్మెంట్ ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడం అనేది అది చాలా రాంగ్. అంటే కర్ణాటక వాళ్ళు అన్ని కాదు, కానీ ఆమె అసలు ఆ బిహేవియరే అది. దాని గురించి మళ్ళీ చెప్తున్నాం. తర్వాత మళ్ళీ ఇవి వీకెండ్ ఫ్యామిలీ అవర్ అని ఒకటి పెట్టాలనుకొని ఇంటి సభ్యులు ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్పి, కన్ఫెషన్ రూమ్లో వాళ్ళ అభిప్రాయం అంటే ఇంట్లో లీస్ట్ క్యాండిడేట్, వరస్ట్ క్యాండిడేట్ ఎవరు అని చెప్పుకుంటూ ఒక్కొక్కరు దీంట్లో గ్రూప్ ఇస్తున్నారు. ఎవరు ఆట తీరును బట్టి కానీ, వాళ్ళ నిజాయితీ బట్టి కానీ, వాళ్ళ క్యాపబిలిటీ బట్టి కానీ ఏవైతే ఉండవు. ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయంటే తేజకు వచ్చాయి. తేజకి ఏంటంటే వీకెండ్ అంటున్నారు, ఫ్యామిలీ ఎవరు పేరెంట్స్ రారు. అది తేజ బ్రతికినాడు. సార్ వచ్చిందే బిగ్ బాస్కి వచ్చిందే అందుకు, మా ఇంట్లో వాళ్ళని ఈ స్టేజ్ పైకి తీసుకురావాలని ప్లీజ్ కన్సిడర్ చేయండి అని బ్రతికినాన్న. ఈ అసలు వినకుండా ఇంకా చేస్తారు. ఇంకా గంగకి బాగాలేదు అని చెప్పి తనని ఇంటికి బయటికి పంపిస్తారు అని డిసైడ్. ఇంకా వివరాల్లోకి వెళ్తే మొదట ఈ ప్రేరణ చీఫ్ అయినప్పటి నుంచి విష్ణు ఏంటంటే విష్ణుకి నచ్చడం లేదు. ప్రేరణకి ఏంటంటే అన్నీ నీట్గా పెట్టాలి, ఇవన్నీ సర్ది నీట్గా చేయాలి అన్న విషయంతో ప్రేరణ తనని బంద్ ఏం కాదు. ఆమెకేంటంటే విష్ణుప్రియకి పని చేసినప్పుడు గౌరవించాలి. అంటే ఎవరి కోసం చేస్తున్నావు? నీకోసమో ఆమె కోసమో ఎవరి కోసం చేయట్లేదు. నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఒక్కొక్క డ్యూటీ ఒక్కొక్కరు చేసినప్పుడు ఏ డ్యూటీ చేస్తారో ఆ పని చేసుకుంటే నిన్ను గౌరవించాలి. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. ప్రతి ఒక్కరు హౌస్లో ఉన్న వాళ్ళు ఒకరికొకరు గౌరవించుకుంటారు. నిన్ను ప్రత్యేకంగా గౌరవించాలి. పని చేసేవాడిని ఏమైనా పెద్ద పుడింగి పుడింగి అంటే మళ్ళీ పెద్ద మాట అయిపోద్ది నాగార్జున గారికి. పుడింగి అన్న దాని గురించి ఒక చాట భారతం ఆ రోజంతా ఎంత తిట్టారంటే ప్రేరణని. అంటే అఫ్కోర్స్ ప్రేరణ ఏమి వర్డ్స్ యూజ్ చేయదు, తను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు. బట్ ఏంటంటే ఆ పుడింగి అన్న వర్డ్కి ఇప్పుడు ఆమె అన్న విష్ణుప్రియ పుడింగా, నువ్వు నాగార్జున గారు ఎప్పుడు వెనకేసుకొస్తారు. ఆయన చూస్తే సిగ్గుపడుతుంది, ఇట్లా చేయడం పెట్టుకుంటారు. అంత సిగ్గా, అంత చండాలంగా ఉన్నావా నువ్వు? లేకపోతే మీ ఇద్దరు ఏమన్నా అంత సిగ్గుపడడానికి అంత దగ్గర? ప్రతిసారి చేయడం పెట్టుకోవడం, తినడం పెట్టుకోవడం ఏందో. ఎవరంటే వరుసైన వాళ్ళు ఎదురుగా ఉంటే పడతాము.
ఆ విధంగా అది ఎంతవరకు ఏందో అనేది పెరుమాళ్ళకే తెలియాలి. ఇంకా బిహేవియర్ ఆమె వరస్ట్ ఫెలో అంటే కాలు ఎప్పుడు ఊపుతా ఉంటే ఒక్క నిమిషం కూడా కాలేదు. అంటే ఇప్పుడు వీక్నెస్, నరాల వీక్నెస్ అయితే అట్లా చేస్తారు. నీకు నరాల వీక్నెస్ లేదు. ఇంకేందంటే కొవ్వు. నన్ను ఎవరు ఏమనట్లేదు అన్నారు. నాగార్జున గారు వీకెండ్లో వస్తే నాగార్జున గారికి అన్నారు. ఇప్పటిదాకా అంటే కదా ఏమన్నా నామినేషన్ వేస్తున్నా, బిగ్ బాస్ ఏమన్నా చెప్తున్నా, ఎవరన్నా మాట్లాడుతున్నా, సీరియస్గా మాట్లాడుతున్నా, ఎవరి ముందైనా కాళ్ళ మీద కాలు వేసుకొని ఊపుతూ ఉంటుంది, నిలబడున్నా ఊపుతూ ఉంటుంది. ఏమన్నా జరుగుతున్నా, సీరియస్ విషయం జరుగుతున్నా హావభావాలు పెట్టుకుంటుంది. అది చండాలం. ఆ మనిషి గురించి మాట్లాడే నిజంగా నేనే ఓటేశాను. ఇప్పుడు చాలా అసహ్యం వేస్తుంది. మేము ఎందుకు వేసాను ఆ ఓటని. బయటే ఇవి డీల్ మాట్లాడుకొని యూట్యూబర్స్ తోటి, సమ్ ఇన్ఫ్లుయెన్సర్ తోటి ఓటింగ్ రావాలి అని డీల్ మాట్లాడుకొని వచ్చి డీల్ కుదుర్చుకొని ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ కొనసాగించాలని చూశారు. నేను అది యూట్యూబ్లో వచ్చింది. నిఖిల్, విష్ణుగా అందరు చేస్తారు. ఆ విధంగా నీకు క్యాపబిలిటీ లేకపోయినా నువ్వు బతికేస్తున్నావు. సరే, ఎనీహౌ వాళ్ళిద్దరిది అలా జరిగింది. ఇంకా గౌతముడు సీతాఫలం తిన్నాడు. సీతాఫలం 10 తినొచ్చు, 2 తినొచ్చు. ఆడుండేది 5 ఉంటే 4 నువ్వే తినేస్తూ మిగిలిన వాళ్ళే తప్పు కదా. తిన్నాను ఏంటి అని నవ్వుకుంటా ఉంటే కోపం వస్తుంది. నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో సిగ్గు లేదా అని తిట్టకూడదు. ఎక్కడో సిగ్గు తిన్నదానికి బిగ్ బాస్కి చెప్పాలి. బిగ్ బాస్కి చెప్పి ఈ విధంగా జరుగుతుంది. బిగ్ బాస్ చెప్పినా ఏమి జరుగుతుంది? ఆమె విష్ణుప్రియ, నేను చెప్పిన పని చేయను, నేను వస్తువులు ఎట్టండి పెట్టుకుంటానంటే బిగ్ బాస్ ఏమార్చండి, ఏం జరుగుతుంది? ఇవన్నీ కాదు కానీ అవి కూడా జరగదు. అందుకు నోట్లోంచి మాట, ఆమె నోట్లోంచి మాట దురుసుగానే వస్తుంది ఒక్కోసారి. అది చాలా తప్పు. సిగ్గులేదన్నా తప్పు. డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఎరిక్షన్ పాజ్ది ఇందాక చూచాయికి చెప్తాను. ఇప్పుడు వివరంగా ఏంటంటే, అప్పుడు పెండింగ్లో పడిన ముగ్గురు, రోహిణి, నబీలు, నిఖిల్, వాళ్ళ ముగ్గురిని నిలబడమని చెప్పి 3 గీతల మీద నిలబడమని చెప్పి ఒక్కొక్కరు హౌస్లో ఉన్న ఒక్కొక్కరు ఫస్ట్ మెగా చీఫ్ అయిన ప్రేరణ ముందు కదిలిస్తారు ఒక స్టెప్ ముందుకి. తర్వాత ఒక్కొక్కరు వచ్చి కారణం చెప్పి కదిలించారు. కారణం అంటే కారణం కర్ణాటక బ్యాచ్కి అంతా ఒకటే, ఒక ప్రేరణ తప్ప. ప్రేరణలో ఎంతో కొంత నిజాయితీ ఉంది. కర్ణాటక బ్యాచ్ మొత్తంలో ప్రేరణలో ఎంతో కొంత నిజాయితీ ఉంది. ఇంకా కర్ణాటక బ్యాచ్కి తోకలు ఎవరు? విష్ణుప్రియ, వాళ్ళ ఇంకా ఓడుదవద్దు విష్ణుప్రియ, ఈ హెల్త్ చాలీలు చెప్పే హెల్త్ ఆవిడ బతుకే అంతే. సీనియర్ అని అనుకున్నానే కానీ సీనియర్, మంచి స్ట్రాంగ్ ప్లేయరు, బాగా టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకున్నాను. తెలుగుతో ఆడట్లా అలా జరుగుతా. ఇంకా అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్ వచ్చారు. ఇద్దరు ఈక్వల్గా వచ్చారు. టై అయిపోయింది. ఈ అవినాష్ రోహిణికి వేస్తుంటే పెరిగేది. అవినాష్ ఏంటంటే అక్కడ రోహిణి చేసింది. అఫ్కోర్స్ అవినాష్కి ఒక గ్రాటిట్యూడ్ నబీల్ పైన ఉందనుకో. ఎందుకంటే తను చీఫ్ అవ్వడానికి కారణం తను చాలా కొంచెం వదులుకున్నాడు. ఆటని
ఇంకా అలసిపోయినా కానీ వదులుకున్నాడు. దాన్ని గ్రాడ్యుయేట్ చూపించాలని ఒకసారి చూపించాడు నామినేషన్ టైంలో. కానీ ఇక్కడ కూడా చూపించాడు అనుకున్నా కానీ ఇంకా రోహిణికి వేయాలంటే మనసు ఎట్టు వస్తుంది. నువ్వు ఆడ గుడ్డు అవినాష్ తీసేస్తావు. అవినాష్ తీసేసినప్పుడు ఇంకా నీకు నీ పైన గ్రాడ్యుయేట్ ఎట్లా వస్తుంది? వాదించాలి, హరితేజతో వాదించాలి, ఏదో ఒకటి చేయాలి. లేకపోతే నబీల్ చేసేయచ్చు. అప్పుడు అవినాష్, రోహిణి, నిఖిల్ ఉండేవాళ్ళు. నిఖిల్ని ఎవరో తేజ వచ్చాడు కాబట్టి తేజ కోపంతో ఏ చేసినా ఎలక్షన్ పాస్ అవినాష్ చేతిలోనే ఉండేది. అది మీ ముగ్గురులో ఎవరికొరకు ఉపయోగపడదు. కోర్స్ ఎవరికా వేరే వాళ్ళకు కూడా ఇస్తాను అనుకో. ఇలాగా ముందు స్టెప్ ఇద్దరు ఈక్వల్ అయ్యేసరికి ఇంకా ప్రేరణని ఎవరో డిసైడ్ చేయండి. ప్రేరణ రోహిణినే చేయాలి, రోహిణికే ఇవ్వాలి. బట్ ఏంటంటే నబీల్ ఏంటంటే ఒకరికే ఇచ్చామంటారేమో, లేకపోతే తనకి ఇస్తే వాళ్ళే యూజ్ చేసుకుంటారేమో. నబీల్కి ఇస్తే కర్ణాటక బ్యాచ్కి కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే నబీల్ కూడా మారిపోయాడు. ఒక వేలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి ఇప్పుడు అట్లా లేడు. తగ్గిపోతున్నాడు. ఒకరి దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర ఇంకో మాట, ప్రతి చోట డీల్ కుదుర్చుకుంటున్నాడు. ఏ డీల్ అన్నా సెట్ అవుతుందిలే అని ప్రతి వాళ్ళకి గుణపం పడుతున్నాడు. గుణపం పడుతున్నా అంటే వెన్నుపోడు పోస్తున్నాడు. ఇంకా ప్రేరణని మెగా చీఫ్ అయినందుకు ఆమె డిసైడ్ చేయమన్నారు నాగార్జున. నబీల్కి ఎలక్షన్ పాస్ వచ్చింది. తర్వాత ఫ్యామిలీ ఎవరి గురించి ఒక్కొక్కరి అభిప్రాయం చెప్తున్నారు. ఇక్కడ కూడా కర్ణాటక బ్యాచ్కి ఇదే సేమ్, ఏం లేదు. ఎవరు ఆడుతున్నారా, ఎవరు మంచిగా, ఎవరు చెడు అన్నది ధీమానే లేదు. తేజకి 3 ఓట్లు వచ్చినాయి. తేజకి 3 ఓట్లు వచ్చాయి. ఏంటంటే సిల్లీగా అసలు విష్ణుప్రియకి అయితే అసలు దేనికి వేస్తుందో, అసలు ఎందుకు వేస్తుందో రీజన్ ఉండదు, పాడు ఉండదు. వాళ్ళు ఎవరైనా వేస్తే, వాళ్ళు ఎవరైనా పాయింట్ చెప్తే ఆ పాయింట్. ఇంకా పృథ్వీ కూడా తేజ అన్నాడు. అంటే నబీలు వాళ్ళు పృథ్వీ కొడుకుంటా ఉంటే అదే గొడవ పడితే ఆర్గ్యూ చేసుకుని దగ్గరకు వచ్చి విరంగం సూచించాడు పృథ్వీ. ఆ విషయం ఎందుకు అడగట్లేదు? ఆ విషయం అడగాలి కదా. విరంగం సృష్టించావు, ఏంది పద్ధతి, నువ్వేంటి, నీ పద్ధతి ఏంది అడిగేది ఏం లేదు. అసలు ఎందుకు నాగార్జున గారు అనడానికి కూడా నాకు సారీ. అంటే అతని బిహేవియర్ అలా చేస్తే నచ్చదు. ఎందుకంటే తప్పు ఎంత అగ్రెసివ్ అయ్యి పైకి వచ్చి అక్కడి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి పైకి దాకా వచ్చాడు. మళ్ళీ అతని విషయం కాకపోయినా వచ్చి పైకి వచ్చి చెయ్యి సరే దగ్గరకు వస్తున్నాను చెయ్యి అడ్డం పెడితే ఏం టచ్ చేస్తున్నావు ఎక్కడికి వచ్చి ఎవరిని అంటున్నాడు? ఇంకా తేజకి ఎక్కువ ఓట్లు వచ్చినాయని తేజకి ఫ్యామిలీ ఎవరు పేరెంట్స్ రాదు ఎప్పుడు జరిగిన. కానీ అది తేజ అందుకోసం వచ్చాను సార్ అని రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు. తర్వాత ఇస్తారో ఇవ్వాలి. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో అతను కోరిక, అసలు బిగ్ బాస్కి వచ్చినప్పటి నుంచి చెప్పుకుంటున్నాను. రోహిణి నేను సాక్రిఫైస్ చేస్తాను, నా ఫ్యామిలీ బదులు మీ ఫ్యామిలీ ఏమవుతుంది. ఆ సాక్రిఫైస్ ఏదో మొన్న ఎలక్షన్ పాస్లో చేయొచ్చు. నువ్వు రోహిణి బయట పడుతుందా, ఆమె మైండ్లో మెంటాలిటీ బయటపడుతుందా అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే అలాంటి ఆమె కాదు అనిపిస్తుంది. ఇంకో చూద్దాం, మళ్ళీ ఇంకా జరుగుతాయి కదా. పాపం తనకి తీసేయడం
వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ ఏముందిలే, ఇంకా గంగవ్వ అసలు తీసుకురావడమే పెద్ద ఆవిడని తీసుకురాకూడదు బిగ్ బాస్ హౌస్లో. ఆవిడకి స్పోర్ట్స్ ఆవిడ కొంచెం ఫన్నీగా యూట్యూబర్లో వాటిలో వీటిలో చేసినంత మాత్రం తీసుకొచ్చి బందీఖానాలో పెడితే అందులోని మూర్ఖులు ఆమెనేం అనట్లేదు అనుకోండి, ఆమెనేమో కొంచెం అడ్డం కదా, అడ్డము ఆమె వల్ల ఏంటంటే గబుక్కున ఒక మాట అనేసిన బాగా ఆడే వాళ్ళకి ఇబ్బంది. ఆమె తీసుకురాకుండా ఉండాల్సిందే, తీసుకొచ్చిన 5 వారాలు బాగా 4 వారాలు బాగానే ఉంది, కానీ ఒక లాస్ట్ వారం నుంచి నీరసంగా ఉంది, బాగా నీరసపడిపోయి అసలు ఉండలేకపోతుంది. ఆమెని ఇంకా డైరెక్ట్ సెల్ఫ్ నామినేషన్ కింద బయటికి పంపించేసారు. నిన్న పంపించేశారు. ఈరోజు ఎలిమినేషన్ ఉంటుంది. ఐ థింక్ హరితేజ వెళ్ళిపోద్ది అనుకోండి. హరితేజ పృథ్వీ వెళ్ళిపోతే బాగుంది. పృథ్వీ వెళ్ళిపోతే హరితేజ వెళ్ళిపోయినా చాలీలు తగ్గుద్ది. లేకపోతే వాళ్ళిద్దరు కొట్టుకుంటే అవినాష్ సద్దలానికి వస్తున్నాడు. తేజ ఉండి ఎందుకు వాళ్ళిద్దరు దురుసుగా ఉన్నారు, నువ్వు మధ్యలోకి వెళ్ళబాకు అని చెప్పాడు. అంటే ఫిజికల్ అయ్యేటట్టున్నారు, మధ్యలోకి వెళ్ళబాకు జాగ్రత్త అన్నట్టు చెప్పాడు. ఈమె పృథ్వీకి చెప్తుంది, నువ్వు వెళ్ళబాకు పని అంటే నీ మైండ్ సెట్ ఏంది అంటే ఇప్పుడు అట్లా చెప్పుకున్నంత మాత్రాన నీకు ఏమొచ్చింది? అది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ఒకరి గురించి చాలీలు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు. చాలీలు నువ్వేదో కల్పించుకొని హరికథ చెప్పినట్టు చెప్తే, హరికథ కూడా ఎంత దరిద్రంగా చెప్పావంటే అది హరికథ ఏమో నాకు నచ్చలేదు. హరికథ అంటే ఎంత బాగుంటుంది అసలు, వింటుంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే ఎనీహౌ అలా జరిగింది నిన్న ఎపిసోడ్. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మెసేజ్ రూపంలో పెట్టండి, నేను సరిదిద్దుకుంటాను.